స్థానిక నేత విశాఖపట్నానికి సంబంధించి ఆయన కోల్డ్ స్టోరేజ్లోనే గోమాంసం తిరిగిన మాట్లాడిన ఈ కూటమి ప్రభుత్వ నేతలు ఏం చెప్పదలుచుకున్నారు? గతంలో పరకామణి కేసు కానివ్వండి, లడ్డూ కేసుని లేని కేసుని ఎందుకు అంత రుద్దుతున్నారు? ఉన్న నిజాలను ఎందుకు దాపెడుతున్నారు? మరి కూటమి ప్రభుత్వం వచ్చిందే మోసం చేసి ప్రభుత్వం గెలిచింది. మోసం చేసి వచ్చింది కాబట్టి నిజాలను కూడా కప్పిపుచ్చే ప్రయత్నాలు చేస్తుంది. ఎందుకంటే ప్రత్యక్షంగా మనకు కనిపిస్తూనే ఉంది. వైజాగ్లో ఒక కోల్డ్ స్టోరేజ్లో ఒక టీడీపీ నాయకుడి అనుచరుడికి సంబంధించిన గోమాంసం అక్కడ స్టోర్ అయి ఉంది. దాన్ని పట్టుకున్నారు. దాన్ని ప్రభుత్వం ఏం చేయాలి? నిందితులను అరెస్ట్ చేయాలి. కానీ జాప్యం చేయడం, దాని గురించి ఏం మాట్లాడకుండా ఉండడం, డైవర్ట్ పాలిటిక్స్ చేయడం కూటమి ప్రభుత్వం చేస్తున్నది. దీనివల్ల ఇప్పుడు నువ్వు ఆ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నువ్వు చర్యలు తీసుకోవాలి, ప్రజలకు మేలు చేయాలి. గోమాంసం గురించి, గోవధ గురించి, మరి సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు ఎంతో పెద్ద రాద్ధాంతం చేసి నేను భక్తుడిని, నేను సనాతన ధర్మాన్ని పాటిస్తున్నాను అన్న పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి ప్రభుత్వంలో వ్యక్తే కాబట్టి ఇలాంటిది దారుణాలు జరుగుతున్నప్పుడు ఎందుకు స్పందించట్లేదు? మీరు ఎందుకు స్పందించరు? నిజాలు బయటపడుతుంటే ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఇదేనా మీ ప్రభుత్వం చేస్తున్న మంచి పని? మంచి ప్రభుత్వం అంటుంది ఇదేనా? మీరు అంశంగా చూసుకుంటే మేడం, ఈ అంశం తర్వాత మొన్న సిఐఏ సదస్సులో ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారో జర్నలిస్టుల మీదే సీరియస్ అవుతున్నారు. ఎందుకు అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ఇష్యూ. అక్కడ ఆల్రెడీ జరుగుతున్న వివాదాల గురించి అడగడంతో ఎన్నిసార్లు చెప్పాలి, ఖాళీగా కూర్చుంటే జీతాలు ఇస్తారా, 2000 కోట్లు నేను తీసుకొచ్చాను, గడప గడపకి వచ్చి చెప్పమంటారని ఈ విధానం ఎలా అనిపిస్తుంది? అంటే ప్రైవేటీకరణకు మొగ్గు చూపినట్టేనా? మళ్ళీ ప్రైవేటీకరణకి వాళ్ళు ఆ స్టాండ్ మీదే ఉన్నారు. కానీ ప్రజా వ్యతిరేకతను కూడా గుర్తించాలి. వాళ్ళు ప్రజలు ఎంతమంది కోటి సంతకాలు చేస్తూ స్వచ్ఛందంగా వచ్చి మన జగన్మోహన్ రెడ్డి గారు కట్టించిన ఆ 17 మెడికల్ కాలేజీలని ప్రభుత్వ పరం చేయమని ఎంతో ఆసక్తితో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు చేస్తున్న తరుణం ఇది. అది వాళ్ళు గుర్తించకుండా వాళ్ళ ఇష్టానుసారంగా రాజ్యం వాళ్ళదే అన్నట్టు, ప్రభుత్వంలో ప్రజలు భాగస్వామ్యం కాదన్నట్టుగా బిహేవ్ చేస్తున్న తీరుని అందరూ ప్రతిఘటించాలని కోరుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు పదే డబ్బులు ఇవ్వు, కార్మికులు ఎవరు కూడా పనులు చేయకుండా ఊరికనే కూర్చుంటున్నారు, తెల్ల ఏనుగుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని దాని సోద్యం చూస్తున్నట్టుగా ఉన్నారు. ఇదే విధానం కొనసాగితే దేశవ్యాప్తంగా ఉన్న మిగతా ఏదైతే ఈ స్టీల్ ఫ్యాక్టరీలు ఉన్నాయో అక్కడ లాభాలు వస్తున్నాయి, ఇక్కడ ఎందుకు రావట్లేదు అని అడుగుతున్నారు. మరి ఏంటి, ఇంతకుముందు మభ్యపెట్టింది వీళ్ళే కదా, వాలంటరీ రిటైర్మెంట్లో వచ్చేదానికంటే డబుల్ ఇస్తాము, మీకు ప్యాకేజీలు ఇస్తామని చెప్పారు కదా. మరి ఇప్పుడు ఎలక్షన్స్ ముందేమో నా విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అన్న ఈ వ్యక్తి ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు? ఎందుకు మళ్ళీ ప్రైవేటీకరణ వైపే ఉన్నారు? అవన్నీ గెలవక ముందు అన్న మాటలు. అంటే ఇలాంటి మాటలన్నీ చెప్పడం వల్ల ప్రజలు నమ్మి ఓట్లు వేశారు. అందుచేత ఓట్లు వేయించుకున్న తర్వాత ఏరు దాటిన తర్వాత తగలేయటం అంటే వీళ్ళ విధానం అన్నమాట. వాళ్ళ విధానమే అది. ప్రజల్ని వాడుకోవటం, ప్రజలకు మభ్యపెట్టడం, మోసపు మాటలు చెప్పడం, విశాఖ కార్మికుల గురించి వాళ్ళకి అన్యాయం చేయడం. అది కేంద్ర ప్రభుత్వం నుంచి, జనసేన నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచి ముగ్గురు కుమ్మక్కై ప్రజలను మోసం చేస్తున్న తీరు మనం చూసుకున్నట్లయితే త్వరలో పంచాయతీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. 2026 జనవరి నుంచి ఉండబోతున్నాయి. స్థానిక జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. మరి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఈ 18 నెలల్లో జరిగింది ఏంటనేది వాళ్ళకి తెలుసు. మరి ఎలా ఉండబోతుంది, రేపు దాని తీరుతెన్నులు ఎలా ఉంటాయి అంటారు పంచాయతీ ఎలక్షన్? ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకే మొగ్గు చూపేలాగా ఉన్నాయి. ఎందుకంటే వ్యతిరేకత అనేది మొదటి నుంచి కనిపిస్తుంది. ఎప్పుడైతే పార్టీ గెలిచిన దగ్గర నుంచి కూడా వ్యతిరేకత మూటగట్టుకున్నారు. ప్రజలకి వాలంటీర్లని ముందుగా మోసం చేశారు. తర్వాత 3,000 ఇస్తా అన్నారు, నిరుద్యోగ భృతి అన్నారు, అది చేయలేదు. 6 ప్యాక్ అన్నారు, అది చేయలేదు. అందరూ ఏదో అరాకొరగా వాళ్ళ కార్యకర్తల వరకు ఎంతో కొంత అలా చేసి మిగతా ప్రజలు వాళ్ళ కార్యకర్తలు కదా, అత్యధిక మెజారిటీతో గెలిచినప్పుడు వాళ్ళు కూడా మీ మనుషులే కదా, మరి వాళ్ళకి ఎందుకు అన్యాయం చేస్తున్నారు? ఈ విధంగా మోసం చేయడం వల్ల పంచాయతీ ఎలక్షన్స్ కానీ, రేపు రాబోయే స్థానిక కార్పొరేషన్ ఎలక్షన్లో కానీ విజయఢంకా ముగిస్తుందని వైఎస్ఆర్సీపీ పార్టీ ఖచ్చితంగా చెప్పగలరు. ఏంటి అసలు ఏం జరుగుతుంది? రాష్ట్రంలో లేని అని భారాలు మోపుతున్నారు. రెండో పక్క చూసుకుంటే లేని అంశాలని తెరపైకి తీసుకొస్తున్నారు. మరి ఇప్పుడు జరుగుతున్న అంశాలు ఏంటి? గోవధ ఏంటి, మాంసం ఏంటి? అందులోనూ ఎన్డీఏ ప్రభుత్వం ఇట్లాంటి వాటిని సీరియస్గా తీసుకుంటారు కదా. మరి వీళ్ళందరూ ఒక కూటమి కదా, మరి ఏం జరుగుతుంది రాష్ట్రం? నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా గమనించాలి. ఈ కార్తీక మాసంలో మనం శివుడిని పూజించుకుంటాం. శివుడు అంటే నంది వాహనం, అలాగే గోమాతలను రక్షించుకోవాలి. ఒకటి మన ఇంట్లో అమ్మ ఎలాగో మన ఆంధ్రప్రదేశ్లో గోమాత అలాగా.
ఇంటికి పెద్ద ఆడపిల్ల ఏడిస్తే ఎంత అరిష్టం జరుగుతుందో అలాగే మన రాష్ట్రంలో గోవుల్ని చంపి మాంసం ఎక్స్పోర్ట్ చేయడం వల్ల గోవు అంటే అమ్మ, ఆ గోవు ఏడవటం అనేది రాష్ట్రానికి మంచిది కాదని చెప్పి నేను చెబుతున్నాను. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, మన మతాలకు గ్రంథాలు ఉన్నాయి. హిందువులకి భగవద్గీత, అలాగే క్రిస్టియన్స్కి బైబుల్, ముస్లిమ్స్కి ఖురాన్. వీటిని నడిపించేది మొత్తం కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం. ఈ రాజ్యాంగాన్ని అనుసరించి మనకు మంచేదో చెడేదో చూసుకొని ప్రవర్తించాలి తప్పితే మనం రూపాయి సంపాదించడం కోసం గోవుల్ని చంపి మాంసం ఎక్స్పోర్ట్ చేయడం ఇతర మంచిది కాదని చెప్పి ఈ కార్తీక మాసంలో నేను చెప్పదలుచుకున్నాను. వారు కూడా మరి డిప్యూటీ సీఎం గారు కూడా మరి ఈ విషయాన్ని గట్టిగా ఖండించాలని చెప్పి కోరుకుంటున్నాము. అలాగే రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, ఈ ప్రభుత్వంలో ఉన్న అధికారులు కానీ పార్టీ పెద్దలు కానీ అందరూ కూడా ఈ విషయాన్ని గట్టిగా తీసుకొని మరి వారిని ఈ విషయాన్ని ఎవరైతే ఈ గోమాంసం ఎవరైతే అక్కడ నిల్వలు చేశారో వారికి సంబంధించిన వాళ్ళందరినీ కూడా గట్టిగా ఖండించాలని చెప్పి కోరుచున్నాము. ప్రైవేటీకరణ ఓచనలో ఉన్నారు కాబట్టి ప్రైవేటీకరణ చేశారు సార్. వాళ్ళు దాన్ని ఖండించలేకపోతున్నారు. ఎందుకంటే పైనుంచి కేంద్రము, కూటమి ప్రభుత్వం ఇదంతా ఉంది, వాళ్ళ చేతిలోనే ఉంది. ఆపాలనుకుంటే వాళ్ళ చేతిలోనే ఉన్నారు. ఎందుకంటే కావాలని వాళ్ళు జనాల్ని మబ్బుకెట్టి వాళ్ళు చేస్తారు. ఎంత అది చూసుకున్నట్లయితే 12,000 కోట్లు కేంద్రం పద్దాకి ఇవ్వదు, రాష్ట్ర ప్రభుత్వాలు మేము భరించలేకపోతున్నాము, దేశంలో ఉన్న మిగతా కంపెనీలకు లాభాలు వస్తున్నప్పుడు ఇక్కడ ఉన్న స్టీల్ ఫ్యాక్టరీ అంటున్నారు. స్టీల్ ప్లాంట్ లాభాలు లేకుండా ఇన్ని సంవత్సరాలు గవర్నమెంట్లు నడిపాయండి. జగన్ గవర్నమెంట్ నడిపారు, అన్ని నడిపారు. అంతమంది కాంగ్రెస్ గవర్నమెంట్ నడిపారు. దాని తర్వాత నుంచి వైఎస్ఆర్ నడిపారు. దాని తర్వాత 2003, 5 మీరు నడిపారు చంద్రబాబు గారు. ఇప్పుడు ఎందుకు నడవలేకపోతున్నారు మీరు? ఏంటంటే జనాలు పొట్టలు కొడడం వల్ల మీరు మొత్తానికి ప్రైవేటీకరణ చేయాలని మీ ఉద్దేశం అయిపోయింది. ఇదంతా ఓ జర్నలిస్ట్ గారు అడిగిన సమాధానం 12 కోట్లు అంటున్నారు మీరు. దాని ఎంత లాభాలు ఉన్నాయి? ఎన్ని లాభాలు ఉంటాయి మీరు ఇవ్వగలరు? వాళ్ళది కష్టపడే వాళ్ళకి ఇస్తారు కదా. వాళ్ళు కూడా దాంట్లో ఎన్నో మంచి పేరైనది. అది ఉక్కు విశాఖ హక్కు అని మనం పోరాడి తెచ్చుకున్నది. మీరు ఎలా చేస్తారు దాన్ని ప్రైవేటీకరణ? అది దాన్ని బాగా ఖండిస్తున్నామండి మేము. అంటే జీతాలు అనేవి పనిచేసిన వాళ్ళకి ఇస్తాము, పనిచేయని వాళ్ళకి ఇవ్వము. ప్రజావేదికలో అది ఉంది కాబట్టి అది ఒక అంశంగా తీసుకుని మీరు పదే రాద్ధాంతం చేస్తున్నారు. ఇంకోసారి ఇది ఎలా ఉందంటే తెల్ల ఏనుగును తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని చోద్యం చూస్తున్నట్టుగా ఆయన ప్రస్తావిస్తున్నారు. ఏంటి సార్ తెల్ల ఏనుగు అంటే ఏదో అలంకార ప్రయాణం కోసం అన్నట్టుగా అంటున్నారు. ఇది అంతా కూటమి ప్రభుత్వం మాట్లాడండి. అన్నీ కష్టపడే వాళ్ళకి జీతాలు ఇవ్వకపోతే ఎవరు ఇస్తారండి జీతాలు? పోనీ ప్రైవేటీకరణ లాస్ట్లో నడుస్తుందని చూపించండి. ఇది లాస్ అని చెప్పండి, జనాలు మెప్పబెట్టండి. లేకుండా మీరు లాభాల్లో ఉన్నదాన్ని మీ సొంత ప్రయోజనాలకి కట్టబడి చేస్తుంటే అంతవరకు అండి. ఇంకేదండి గవర్నమెంట్ నడిపేది ఏంది? ఇంకా మనకి ఇటు పక్క ఆ కాలేజీలు లేవు, ఆరోగ్య లేవు, స్టీల్ ప్లాంట్లో చేసే లేవు. ఏంటి మీరు చేసేది? ఇంకా దీంట్లో ఏం చేస్తున్నారు? కూటమి ప్రభుత్వం అంతా రాష్ట్రాన్ని అంతా ప్రైవేటీకరణ చేసేస్తున్నారు, దోచుకుంటున్నారు. ఇది చాలా ప్రజలంతా చూస్తున్నారు. కానీ మౌనంగా ఉంటారు. కానీ రేపు పొద్దున ఓటుతోనే మీకు సమాధానం చెప్తారు ఖచ్చితంగా. ఇప్పుడు గోమాంసం దొరికిన కొన్ని లక్షల టన్నులు దొరికినాయి కదా, అది ఫ్యాక్టరీ ఎవరిది? బీజేపీ కూటమి ప్రభుత్వం వాళ్ళదే కదా. దాన్ని న్యూస్ చేయరు. ఎవరైనా సాయిబు గారు చిన్న మాంసం తీసుకెళ్ళారు అనుకోండి, దానికి అంటారు. అదేంటంటే పక్కనోడు చేస్తే ఒప్పు, మనోడు చేస్తే మంచిది. వాషింగ్ మిషన్ వాళ్ళ దగ్గర వాషింగ్ మిషన్ వాళ్ళ వాళ్ళకు చేసింది అనుకోండి, వాళ్ళు శుభ్రం అయిపోయి కూర్చుంటారు. చాలా వరకు ఒక దీనికి బక్రీద్ పండగకి ఒక సాయిబు గారు తినాలని చెప్పి నువ్వు మంచిని చంపేశారు. దానికి కేసు లేదు, ఏమీ లేదు. ఏమంటే గోవుల్ని గవర్నమెంట్ మీ స్థాయిలో ఉంది, దాన్ని దాన్ని రక్షించండి, దాన్ని చెయ్యండి, ఏదైనా చెయ్యండి. కానీ మీరు చిన్నదాన్ని పట్టించుకోకపోతే తప్పంతా మీ దీంట్లోనే కూర్చుంది. అది ఎందుకు ప్రశ్నించట్లా? రాజాసింగ్ హైదరాబాద్ నుంచి అరిసేవాళ్ళు, అది చేసి ఈ మీడియాలో చూసేవాళ్ళం మేము. ఇప్పుడు ఎందుకు రావట్లా? టీడీపీ వాళ్ళు అన్న అంటే మీ కూటమి ఉంది కాబట్టేనా మీరు చేయరా? మాట్లాడండి, దానికి పరిష్కరించండి, గోవుల్ని బతికించండి. వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు జగన్ గారు కల్తీ లడ్డు నెయ్యి పెట్టారని చెప్పి అపదం పెట్టి దుర్గా గుడి మొత్తం కరిగాడు, మొత్తం చేశారు, మెట్లకి చేశారు డిప్యూటీ సీఎం గారు. ఇప్పుడు వాళ్ళే కదా, వాళ్ళ దగ్గర వాషింగ్ మిషన్ ఉందండి. ఇప్పుడు ప్రశ్నించాం, మొత్తం క్లీన్ అయిపోయారు, కూర్చున్నారు వాళ్ళ దగ్గర. అదే పక్కన చేశారు తప్పు, వాళ్ళు చేస్తే మంచిది. ప్రజలంతా చూస్తున్నారు, నిశ్శబ్దంగా ఉన్నారు. ఏం చేయాల్సిన ఆ టయానికి ఓటు మాత్రమే చేస్తారండి ఖచ్చితంగా. అది